చూడండి సార్. ఎందుకంటే ఇక్కడ చెప్పేదే కాకుండా ఇంటికాడ తీసుకుపోయి మీ చేత ఆర్డర్ చేయించి తద్వారా మీరు భవిష్యత్తులో మీరు మంచిగా ఉండేదానికి అవకాశం ఇచ్చినట్టు మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఉత్తరప్రదేశ్లో ఆమెకి చదువు రాదు, బర్త్డే ఆమెకి, ఆమె 3 ఆడపిల్లలకి ఆమె చెప్పిందో లేదంటే ఆ పిల్లలు వారి ఇష్ట ప్రకారం చదువుకొని ఒకే ఇంట్లో 3 ఆడపిల్లలు సివిల్స్ ప్రిపేర్ అయ్యి తద్వారా వాళ్ళు కలెక్టర్ అయ్యారని చెప్పంటే ఆమె చదువు రాని ఆమెకి ఆమె చెప్పేది అవకాశం లేదు. కాబట్టి ఆ విద్యార్థులే వాళ్ళు ఇష్టపడి చదివి వారు 3 ఒకే కుటుంబంలో వారందరూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కష్టం మీకు తను తెలుసు. 3 కలెక్ట్ అయ్యారంటే 3 కలెక్టర్లే. అది ఆ ప్రతిభ ఎవరిదే? విద్యార్థులు మీదే. తల్లిదండ్రులకి ఏం తెలుసు పాపము, ఏదైనా బుక్ తేవాలన్నా ఏదైనా తప్పించి ఆ ఇష్టపడి మీరు చదివే మీరు రావాలా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. చూడండి సార్. అది ఓకే. చాలు తీసి చూడన్నా, చూడండి సార్. అమ్మా చాలు, నిలబడండి అమ్మా. మేడం నిలబడండి, ఇటు చూడండి మా, ఇటు చూడు నాన్న. ఆల్ ది బెస్ట్. ఓకే నెక్స్ట్ బాగానాలా. ఓకే నాన్న తీసుకోండి. కంగ్రాట్స్ సార్. 364 స్టేట్ లెవెల్. బాగా కంగ్రాట్యులేషన్స్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇటు చూడండి సార్ మా, ఇటు చూడమ్మా సార్. దగ్గర సార్, దగ్గర ఇటు చూడండి. సో స్టేట్ లెవెల్ 528th ర్యాంక్. ఇటు చూడండి. ఓకేనా? వీడియో తీస్తున్నా ఫోటో కూడా సార్. ఇటు చూడండి. తిన్నాను పర్లేదు. Kanusha? Welcome. You have to take some picture. Congrats, Nana. All the best. Welcome. Okay. That's only. మళ్ళీ అవకాశం రాదు. బిడ్డలో అవసరం సార్.
సార్ ఒక్క నిమిషం ఉండండి. Good morning, respected teachers and parents. I would like to thank Shivani sir for motivating us very well, and the teachers, English sir, they are teachers very well for us, and we are very proud. And these are the results. I got 582 state rank, and I am feeling so proud right now. Since 15 years, this was going around, and this was a very proud moment to the teachers, especially to Shivani sir. And I hope for everyone study here and got good ranks. That's it. Thank you for giving me this golden opportunity. సో అందరికీ నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఆర్జేసీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీఆర్జేసీ 2024 ఎంట్రన్స్ ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. సో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులలో మాహిన్ రాష్ట్ర స్థాయిలో 213వ ర్యాంకు, అలాగే తనూష రాష్ట్ర స్థాయిలో 364వ ర్యాంకు, అలాగే నెక్స్ట్ మరో విద్యార్థి హర్షిత్ 528 స్టేట్ ర్యాంకు, అలాగే సిహెచ్ సింధు 583 స్టేట్ ర్యాంకు, అలాగే శివ సుజిత్ 2147వ స్టేట్ ర్యాంకు, కె శ్రావ్యప్రియ 2527వ స్టేట్ ర్యాంకు, అలాగే మరో విద్యార్థి కుశల్ వర్ధన్ 2945వ స్టేట్ ర్యాంకుతో సో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు కేవలం 25 రోజుల శిక్షణతో 10వ తరగతిలో వాళ్ళు పొందిన బేస్తో సాధించడం జరిగింది. సో ఇంతటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకి శుభాకాంక్షలు. సో ఫలితాల పరంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో 1000 లోపు 4 విద్యార్థులు శివాని స్టడీ సర్కిల్ నుంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే మన గూడూరు పట్టణం నుంచి అత్యధికంగా 5 మంది విద్యార్థులు మొదటి దశలోనే ఏపీఆర్జేసీలో సీట్లు సాధించి మన గూడూరు కీర్తిని జిల్లా వ్యాప్తం చేసిన విద్యార్థులందరికీ పేరున శుభాకాంక్షలు. అలాగే మాకు సహకరించిన మా తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి కృతజ్ఞతలు, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు పట్టణంలో శివాని స్టడీ సర్కిల్ సుమారు 15 సంవత్సరాలుగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క సంస్థ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ఇటు పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు, మంచి సీట్లు సంపాదించడం జరిగింది. గూడూరు పట్టణానికి మన శివాని స్టడీ సర్కిల్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో నేను అనేక కోచింగ్ సెంటర్లు గమనించాను. ఆ ఫీజులు ఈ ఫీజులతో పోల్చినప్పుడు ఈ ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే తక్కువ ఫీజులతో మంచి కోచింగ్ ఇచ్చి బిడ్డల్ని మంచి ఏపీఆర్జేసీలోను మరియు పాలిటెక్నిక్లోను ఎంసెట్లోను చేర్చేటువంటి ఒక ప్లాట్ఫామే శివాని సర్కిల్. మరి ఇంతటి ఫలితాలు సాధించడానికి ఒక తపస్వి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనే మన శివకుమార్ రెడ్డి. ఆయన నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా డెడికేట్ చేసి పిల్లల్ని బాగా తయారు చేసి మంచి ర్యాంకులు సాధించి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాలేజీల్లో చేరడానికి ఆయన ఎంతో అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంలో మరి శివకుమార్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇంతటి మంచి చక్కటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి శుభాకాంక్షలు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు. ఈరోజు మన గూడూరులో ఉన్న శివాని స్టడీ సెంటర్ సర్కిల్లో రాష్ట్ర స్థాయిలో ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షల్లో 7 మంది విద్యార్థులు ర్యాంక్ సాధించడం చాలా సుపరిమాణం. దీనికి ముఖ్యంగా ఈ శివాని స్టడీ సర్కిల్ అధినేత శివకుమార్ గారికి, అదేవిధంగా కమలకర్ గారికి, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ గారికి, ఈ స్కూల్లో అంటే శివాని స్టడీ సర్కిల్ ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులకి ఆశీస్సులు, వారి తల్లిదండ్రులకి ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడే శివకుమార్ గారు మరియు మా చంద్ర చెప్పారు, విద్య ఆయుధం, విద్య లేనిదే మనకి సమాజంలో గౌరవం లేదు. అది అందరికీ కూడా తెలుసు. అంతకుముందు మన జీవిత పరిమాణం లైఫ్ స్పాన్ వచ్చి
60 నుంచి 70 సంవత్సరాలు ఉంది. దాన్ని ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏదైనా పీజీ మరియు ఒక ఉద్యోగంలో అర్హత సాధించాలంటే 20 సంవత్సరాలు మనిషికి కష్టపడితే మిగతా సుమారు 70 సంవత్సరాలు మీ జీవితాన్ని సుఖంగా జీవితానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇష్టపడి చదివి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సాధించాలా. తద్వారా ఈ శివాని స్టడీ సర్కిల్ వారికి మంచి పేరు తీసుకురావాలా. అదేవిధంగా మన గూడూరుకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, చదివేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. చదివిన తర్వాతే దాంట్లో మన ఫలితాలు వచ్చిన తర్వాత మీరే కాకుండా మీ కుటుంబం కాకుండా మీకు సంబంధించిన బంధువులందరూ కూడా వారందరూ కూడా పైకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇష్టపడి చదవాలా. తద్వారా మీరు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పని ఈ సభకు తెలుపుకుంటూ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. నైనా జాస్వన్ ఐడియా ఉందా? మీకు ఎవరన్నా ఐడియా ఉందా? ఆమె మన తెలంగాణ ఉంటుంది. ఆమె 8వ సంవత్సరం ఆమె ఏజ్ అప్పుడు 10th పాస్ అయింది. తర్వాత 10th ఏజ్ వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ పాస్ అయింది. 11th ఏజ్ వచ్చినప్పటికి ఆమె డిగ్రీ చేసింది. అంటే హైయెస్ట్ మన ఇండియాలో మామూలు గర్ల్స్లో హైయెస్ట్ పిహెచ్డి చేసిన ఆమె నైనా జాస్వన్. తర్వాత అదొకటే కాదు, ఆమె 2 చేతులతో రాస్తుంది. తర్వాత టైప్ వచ్చి హైయెస్ట్ ఎన్ని చెప్తున్నా అంటే ఆమె కూడా మనతో పాటు ఆమె కూడా మామూలుగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల తోడ్పాటుతో మీరు ముఖ్యంగా మీ మనసులో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, గోళ్ళు ఏర్పరచుకొని తద్వారా వారందరూ కూడా ఆ అమ్మాయి ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా గురువుల దగ్గర తల వంచుకొని గురువులు ఏం చెప్తారో అది మీరు శ్రద్ధగా వింటే భవిష్యత్తులో మీరు తల ఎత్తుకొని జీవించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గురువుల దగ్గర తల ఉంచుకొని గురువులు ఏం చెప్తారో దాన్ని శ్రద్ధగా విని భవిష్యత్తులో మీరు తల ఎత్తుకొని జీవించే అవకాశం ఉంది. కాబట్టి గురువుల దగ్గర తల దించుకోండి, భవిష్యత్తులో తలెత్తుకొని జీవించండి. ఇప్పుడు ఒక శిల ఉంది. ఆ శిల ఎవరు? మనం ఉలితో చేసేవారు టీచర్స్. ఆ శిల్పాన్ని రాయిని శిల్పం చేసేది గురువు. కాబట్టి మనం ఒక రాయితో పాటు ఉండకుండా వాళ్ళు ఏ విధంగా గురువులు శిల్పాన్ని ఏ విధంగా చెక్కుతారో అదేవిధంగా మీరందరూ కూడా ఆ శిల్పంగా వచ్చి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మీ తల్లిదండ్రులు మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ కూడా తీర్చే విధంగా మీరు రావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, మరొకసారి మన శివాని స్టడీ సర్కిల్ అధినేత సుకుమారెడ్డి గారికి అదేవిధంగా వారి ఉపాధ్యాయ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి మరియు మా చంద్ర గారికి, కమల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పిల్లలకి మొదటిగా ఏపీ జేఈసీ ఆర్జేసీలో ఉత్తీర్ణులైన 7 మంది విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా మన శివకుమారెడ్డి గారు స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పదవులు, నేను ఎప్పుడూ చెప్తుంటా శివాని స్టడీ సర్కిల్లో రాష్ట్ర స్థాయి పదవులు ఈ పెద్ద కొత్త ఏం కాదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి సంబంధించినంత వరకు ఒక విద్యే ఆయనకి, వేరే వ్యాపకమే ఉండదు. ఆయన నాకు తెలిసి ఒక 15 ఏళ్ల నుంచి ఈ ఒక విద్య తప్పితే ఆయనకి వేరే దేశం ఉండదు. నాతో ఎప్పుడు కలిసినా కూడా ఈ ఒక పిల్లలు ఈ ఒక స్టడీ గురించే చెప్తూ ఉంటాడు. మా శివకుమారెడ్డితో పాటు వాళ్ళ అధ్యాపకులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కష్టం ఎంతో ఉంటుంది.
ఎందుకంటే మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం, బిడ్డల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఒక అరగంట ముందే ఇక్కడ ఉండి వాళ్ళని పికప్ చేసి తీసుకొని పోతూ వాళ్ళని ప్రిపరేషన్లో పెట్టి ఇక్కడ బోధించింది మళ్ళీ ఇంటికాడ రివ్యూ చేస్తూ ఎన్ని కష్టాలు పడతారో పేరెంట్స్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఈ ఒక మన గూడూరు పట్టణానికి రాష్ట్ర స్థాయి ఈ ఒక ర్యాంకులు సాధించడం ఇది ఆషామాష విషయం కాదు. అది ఒక శివాని స్టడీ సర్కిల్కే దక్కుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి ర్యాంకులు సాధించాలని మా శివకుమార్ గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన ఇంకా ముందు ఇంకా ఎన్నో ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ అదేవిధంగా మా మయూరి శ్యామ్ యాదవ్ గారిని అదేవిధంగా మా కమలాకర్ అన్న గారిని ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ పిల్లలకి మరోమారి ఇంకా మీరు రేపు ఈ ఒక ఎక్కడ యూనివర్సిటీలో మ్యాక్సిమం మీకు అందరికీ సీట్లు రావచ్చు. ఈ ర్యాంకులను బట్టి నేను ఇప్పుడు ఆ లిస్టు కూడా చూడటం జరిగింది. ఖచ్చితంగా మీకు అందరికీ గవర్నమెంట్ యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. చక్కగా దాన్ని కానీ మీరు ఉపయోగించుకుంటే రేపు భవిష్యత్తులో మంచి కాలేజీల్లో కూడా మీకు ఇంకా ఇంజనీరింగ్ సీట్లు కూడా ఖచ్చితంగా మీకు అందరికీ వస్తాయి. చాలా మీరు బర్డెన్ కాకుండా పేరెంట్స్కి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక 2 ఏళ్ళు 4 ఏళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా కష్టపడితే మీరు జీవితం అంతా కూడా ఇంకా సుఖంగా ఉంటారు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చదివితేనే మనకు చదివే మన ఆయుధం. కాబట్టి కష్టపడి మీరు ఇంకొక 6 ఏళ్ళు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలగజేసిన శివాని స్టడీ సర్కిల్ అధినేతకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను.